నెల్సన్ మండేలా. ఈయన పేరు తెలియని వారు లేరు. సౌత్ ఆఫ్రికాకి మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతి నాయకుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మరణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే ద్వీపంలో జైలు శిక్షణ అనుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్ల జాతీయులకి సూర్యుడిలా ఉదయించిన కిరణమని చెబుతారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెల్సన్ మండేలా. ఈయన పూర్తి పేరు నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా. ఈయన 18 జూలై 1918న సౌత్ ఆఫ్రికాలోని ఉమాటా జిల్లాలో మావెజో అనే ఊరిలో జన్మించాడు. గాడ్లా హెన్రీ ఎం ఫకానిష్వా ఈయన తండ్రి పేరు. ఈయన తండ్రికి 4 భార్యలు. 3వ భార్య అయిన నొకాఫీ నోస్కేనికి జన్మించిన మగబిడ్డ. నెల్సన్ మండేలా పేరులో ఉన్న రొలిహ్లాహ్లా అంటే కొమ్మలు లాగేవాడు అని అర్థం. మండేలా కుటుంబం తెంబు వంశానికి చెందినది. వీరు సౌత్ ఆఫ్రికాలోని కేఫ్ ప్రాంతంలో ట్రాన్స్కేయన్ భాగాలకు సాంప్రదాయకంగా పాలకులు. మండేలా 7వ ఏట చదువు ప్రారంభమైంది. అతని స్కూల్లో అతనికి విద్య చెప్పే ఉపాధ్యాయుడు అతని పేరులో ఉన్న రొలిహ్లాహ్లా అనే పేరు పలకడం రాపోయేసరికి అతనికి నెల్సన్ అనే పేరు తగిలించాడు. దాంతో నెల్సన్ మండేలా అయ్యాడు. నెల్సన్ మండేలా యొక్క తండ్రి స్థానిక ట్రైబల్ అధికారులకు కౌన్సిలర్గా పనిచేసేవాడు. అయితే పై అధికారుల విభేదాల వల్ల అతని పదవి కోల్పోయాడు. దాంతో మండేలా కుటుంబం మరింత చిన్న గ్రామానికి వలస వెళ్ళిపోయారు. అక్కడ వారు గుడిసెలో జీవిస్తూ ఆరు బయట వంట చేసుకుంటూ జీవితాన్ని దుర్భరంగా గడిపేవారు. మండేలా 9వ ఏటే అతని తండ్రిని కోల్పోయాడు. అతని తండ్రి క్షయవ్యాధితో మరణించాడు. దాంతో జోగంతాబా కుటుంబం అతన్ని దత్తత తీసుకుంది. తన తండ్రి బతికున్నప్పుడు చేసిన సహాయం కారణంగా జోగెంతాబా కుటుంబం అతని కృతజ్ఞత తెలపడం కోసం మండేలాను దత్తత తీసుకున్నారు. ఆ కొత్త ఇంట్లో మండేలాకు అనేక పుస్తకాలు, ఆఫ్రికన్ చరిత్ర యొక్క విషయాలు చదివే అవకాశం దొరికింది. దశాబ్దాల క్రితం నల్ల జాతివారు తెల్ల జాతివారు సోదర భావంతో కలిగి ఉండేవారు. అదే సమయంలో నల్ల జాతివారు తమ ఆస్తులని, స్థలాల్ని తెల్ల జాతి వారికి సోదర భావంతో ఇచ్చేవారు. దీన్ని అలుసుగా తీసుకున్న తెల్ల జాతి వారు నల్ల జాతి వారిపై ఆధిపత్యం చెలాయించుకున్నామనుకున్నారు. 1937 మండేలా ఫోర్ట్ బ్యూఫోర్డ్లో హిల్ టౌన్ కాలేజీలో చేరాడు. అతనికి బాక్సింగ్ మరియు పరుగు పట్ల ఆసక్తి పెరిగింది. మెట్రికులేషన్ తర్వాత మండేలా ఫోర్ట్ హెయిర్ విశ్వవిద్యాలయంలో BAలో చేరాడు. అక్కడ అతనికి పరిచయమైన ఆలివర్ టాంబో అతనికి జీవితకాలం మిత్రుడయ్యాడు. మండేలా కాలేజీలో చదువుతున్నప్పుడు విద్యార్థులకు నాయకుడిగా ఎన్నికయ్యాడు. అక్కడ జరిగిన సంఘటనల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. దీంతో కాలేజ్ యాజమాన్యం అతని కాలేజ్ నుంచి బహిష్కరించింది. ఈ విషయం తెలుసుకున్న తన పెంపుడు తండ్రి యాజమాన్యానికి క్షమాపణ చెప్పి అతన్ని తిరిగి అదే కాలేజీలో చేర్పియాలని ఆర్డర్ వేశాడు. మరికొన్నాళ్ల తర్వాత మండేలాకి పెళ్లి చేసి అతనికి ఒక కొత్త జీవితాన్ని ఇద్దామని నిర్ణయించుకున్నాడు. అటు కాలేజీకి వెళ్ళలేక ఇటు పెళ్లి చేసుకోలేక మండేలా జోహన్నెస్బర్గ్ వెళ్ళిపోయాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆగిపోయిన BA డిగ్రీ కోర్సును కరెస్పాండ్ కోర్సుతో పూర్తి చేశాడు. తరువాత విట్ వాటర్ శాండ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదవసాగాడు. అయితే అక్కడ కాలేజీలో జరుగుతున్న నల్ల తెల్ల జాతుల సంఘటనను చూసి అతని రక్తం ఉడికిపోయింది. ఇంకా దీనికి చెక్ పెట్టాలంటూ అప్పటికే నల్ల జాతీయుల విముక్తి కోసం కృషి చేస్తున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ యూత్ లీగ్లో మండేలా సభ్యుడయ్యాడు. 1948లో జరిగిన ఎన్నికల్లో నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నల్ల జాతీయులని అతి దారుణంగా హింస పెట్టేవాళ్ళు. దాన్ని చూసిన మండేలా చాలా బాధపడ్డాడు. అప్పటికే 1947లో భారతీయులకి స్వతంత్రం వచ్చింది. గాంధీ నడిచిన అహింసా మార్గాన్ని మండేలా దక్షిణాఫ్రికాలో అనుసరించడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా అహింసా మార్గంలో సమ్మెలు, బాయ్కాట్లు చేస్తూ అప్పటి ప్రభుత్వం దృష్టిలో పడ్డాడు. 1950లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ యూత్ లీగ్కి నాయకుడయ్యాడు. 1955లో నల్ల జాతీయుల స్వేచ్ఛ కోసం నిర్వహించిన ఫ్రీడమ్ చార్టర్ రచనల హక్కుల పత్రానికి మండేలాది కీలక పాత్ర. ఆ హక్కుల పత్రాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం ఆయనపై మరింత దృష్టి కేంద్రీకరించింది. మండేలాను వెంటాడడం మొదలుపెట్టింది. డిసెంబర్ 5, 1956న మండేలా సహా 150 మంది ఉద్యమకారులను శ్వేతా జాతీయుల పార్టీ దేశద్రోహం ఆరోపణలతో అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసును 1961లో న్యాయస్థానం కొట్టివేసింది. ఇది జరగడానికి ముందే మరో దారుణం జరిగింది. అదే షార్ప్ వెల్లి హత్యాకాండ. మార్చి 21,
1960 నాటికి శ్వేత జాతీయుల దారుణ క్రమాలు చెప్పుకోలేనంతగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో శ్వేత జాతీయుల పార్టీ నాయకుడైన హెన్రీ వెల్వర్డ్ ఏకంగా నల్ల జాతీయుల జీవించే హక్కును తగ్గిస్తూ చట్టం తీసుకువచ్చాడు. ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ మార్చి 21న 10,000 మంది ఉద్యమకారులు షార్ప్ వెల్లీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్యమం చేయసాగారు. అయితే ఉద్యమం శాంతియుతంగా జరుగుతున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా వాళ్లపై కాల్పులు చేశారు. ఈ ఘటనలో 69 మంది చనిపోయారు. అందులో 29 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ సంఘటన మండేలాను చాలా బాధ పెట్టింది. దీంతో అహింసా మార్గాన్ని పక్కన పెట్టి సాయుధ పోరాటానికి సిద్ధమయ్యాడు. దీనికోసం 1961లో ఏర్పడిన కామ్టో వి స్విజే అనే సంస్థకు అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు మొదలైంది అసలైన యుద్ధం. ప్రభుత్వ మిలిటరీ స్థానాలను లక్ష్యాలుగా చేసుకుని దాడులు నిర్వహించాడు. దాంతో అక్కడి ప్రభుత్వం ఆగస్టు 5, 1962న మండేలాను అరెస్టు చేసింది. మండేలాను బయటకు రాకుండా ఉంచేందుకు అమెరికా 27 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించేలా చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ పాలకులు అనేక సార్లు మండేలాను బేరం కోసం ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలవంగలేదు. 1980లో మండేలా విడుదల కోసం ఉద్యమం ప్రారంభమైంది. అప్పటిదాకా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లీగ్లో 20,000 మంది ఉన్న ఉద్యమకారులు 1,00,000కు పైగా పెరిగారు. దాంతో ఉద్యమం బలపడింది. అయితే 1985లో మండేలా గనుక సాయుధ పోరాటాన్ని త్వజిస్తే అతనిని విడుదల చేస్తామని దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ అయిన పీటర్ విరెన్ బోదా ప్రకటించాడు. అయితే మండేలా ప్రభుత్వ ఆఫర్ను తిరస్కరించాడు. 1985లో మండేలా మరియు ప్రభుత్వ ప్రతినిధులు మధ్య మొదటి సమావేశం జరిగింది. తర్వాతి 4 సంవత్సరాల వరకు అనేక సమావేశాలు జరిగాయి. వీటి వల్ల మరిన్ని చర్చలకు అవకాశం కలిగింది. మండేలా జైలు జీవితం గడిపినంత కాలం దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి బయట నుంచి లోపల నుంచి అతన్ని జైలు నుంచి విడుదల చేయమని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. 1989లో పీటర్ విలియన్ బోదా అనారోగ్య పాలయ్యాడు. దాంతో అతని స్థానంలో ఫెడ్రిక్ విలియం క్లర్క్ అధ్యక్షుడయ్యాడు. అయితే అప్పటికి కూడా ప్రజలు మండేలా విడుదల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ గొడవ తట్టుకోలేక క్లర్క్ ఫిబ్రవరి 11, 1990న మండేలాను జైలు నుంచి విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాడు. ఇక దీంతో పాటు నల్ల జాతీయులకు అధికారం అప్పగించడానికి అంగీకరించాడు క్లర్క్. అలా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మండేలా జైలు నుంచి విడుదల కావటం సాధ్యమైంది. కానీ అమెరికా ఆయన మీద ఉగ్రవాది అని పేరు వేసింది. అయినా ప్రపంచం దాన్ని పట్టించుకోలేదు. ఒక పోరాట యోధునిగా ప్రపంచం ఆయనని గౌరవించింది. 1993లో నెల్సన్ మండేలాకు నోబెల్ బహుమతి వచ్చింది. 27 ఏప్రిల్ 1994లో స్వరాజ్యక ఎన్నికలు జరపాలని నిశ్చయించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 62% ఓట్లను సాధించింది. 1994 మే 10వ తేదీన మండేలా దేశానికి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. క్లర్క్ ఏమో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరంలో ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని విడుదల చేశాడు మండేలా. అలా 5 సంవత్సరాలు తన దేశాన్ని అద్భుతంగా పరిపాలించాడు. 1996 సరికొత్త రాజ్యాంగాన్ని అమలు చేసిన ఆయన అందరికీ సమాన హక్కులు మరియు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కును తన దేశ ప్రజలకు కల్పించాడు. దేశంలోని నలుపు తెలుపు జాతీయుల మధ్య జరిగిన ఎన్నో వివాదాలకు అతను ఆ 5 సంవత్సరాల్లోనే పరిష్కరించాడు. మండేలా తన జీవితంలో 3 వివాహం చేసుకున్నారు. మొదటి వివాహం 1944లో జరిగింది. అప్పుడు ఆయనకి 4 సంతానం. అయితే వాళ్ళు 1957లో విడిపోయారు. ఎందుకంటే నెల్సన్ మండేలా ఎక్కువగా విప్లవం వైపు మొగ్గు చూపడం వల్ల అభిప్రాయాల భేదాలతో వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ తర్వాత 1958లో మరొక పెళ్లి చేసుకున్నారు. అప్పుడు 2 ఆడపిల్లలు. 1966లో మళ్ళీ విడిపోయారు. ఆ తర్వాత 1998లో విద్యాశాఖలో పనిచేస్తున్న స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆయన చనిపోయినంత వరకు ఆమెతోనే గడిపారు. చివరికి డిసెంబర్ 5, 2013 ఆ నల్ల సూర్యుడు కోట్లాది మంది అభిమానుల మధ్య అస్తమించారు. ఎంతో మంది జీవితాలను కాపాడిన నెల్సన్ మండేలా యొక్క జీవితం మనకి ఆదర్శం. మీరు ఎవరన్నది ముఖ్యం కాదు, ఏం చేయగలరన్నదే ముఖ్యం అనే నినాదంతో దక్షిణాఫ్రికా స్వాతంత్రానికి కృషి చేసిన యోధుడు నెల్సన్ మండేలా. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం మనకి ఆదర్శం. ఇప్పటికీ ఎంతోమంది ఆఫ్రికన్ గుండెల్లో నిలిచిపోయాడు ఆ నల్ల సూర్యుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.